హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము కాశీ వెళ్ళబోతున్నామండి. మేము 9 days ఉందామని అయితే ప్లాన్ చేసుకున్నాము. కాశీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎక్కడ స్టే చేసాము, ఎలా వెళ్ళాలి, ఏ ఏ ప్లేసెస్ చూడాలి అని చెప్పి ఇక్కడి నుంచే అన్ని వీడియోస్ అన్ని లైన్గా పెడుతూ ఉంటానండి, చూసేయండి. ఇదైతే మేము కాశీ వెళ్ళబోతున్నామండి. ఈరోజు నైట్ మాకు 8-10కి విజయవాడ నుంచి ట్రైన్ అనమాట. సో మేము ఆఫ్టర్నూనే విజయవాడ, మేము తాడేపల్లిగూడెంలో ఉంటాం కాబట్టి మేము ఆఫ్టర్నూనే విజయవాడకి స్టార్ట్ అయిపోయాము. ముందుగా ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టుకుని కాశీయాత్ర మొత్తం సంపూర్ణంగా హ్యాపీగా జరగాలని చెప్పి దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకుని అక్కడి నుంచి మా ఫ్యామిలీ మొత్తం అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్ళేదైతే 8-10కి. అది డైలీ ఎక్స్ప్రెస్ కాదండి, వీక్లీ ఎక్స్ప్రెస్, ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి 16367 అనమాట. 8-10కి స్టార్ట్ అవుతుందండి విజయవాడలో. కాశీ తమిళ్ సంగమం ఎక్స్ప్రెస్ అనమాట. మనకి బ్యాడ్ థింగ్ ఏంటి అంటే డైలీ ట్రైన్స్ అనేవి లేవు కాశీకి. విజయవాడ నుంచి ఎలా చూసుకున్నా సరే మనకి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక ట్రైన్ అయితే ఒక ఫ్రైడే, ఒక ట్రైన్ అయితే సాటర్డే ఉంది, ఒక ట్రైన్ అయితే మండే ఉంది, ఒక ట్రైన్ అయితే మనకి వారణాసి జంక్షన్లో ఆగకుండా ఓన్లీ బెనారస్లో మాత్రమే ఆగుతుంది, అదైతే వెడ్నెస్డే ఉందండి. అలా మనకి ట్రైన్ ఫెసిలిటీ అనేది కొంచెం తక్కువగానే ఉంది. ఒకసారి చూసుకుని అయితే బుక్ చేసుకోండి. మేము కాశీ తమిళ్ సంగమం ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం కదండి, అదే అన్నిటికన్నా జర్నీ టైం అనేది తక్కువ అనమాట, 27 hours. మిగతావన్నీ కంపల్సరీగా 29 hours, 29.5, 30 hours అయితే ఉందండి కంపల్సరీ ట్రావెల్ టైం అనేది. చూసుకుని బుక్ చేసుకోండి. అండ్ కన్ఫామ్గా వెళ్ళడానికి రావడానికి టికెట్స్ అనేవి కన్ఫామ్గా బుక్ అయితేనే మీరు ట్రావెల్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి కంపల్సరీ బుక్ అయిన తర్వాత చూసుకుని మాత్రమే ట్రావెల్ అనేది ఫిక్స్ చేసుకోండి. ముందు రిటర్న్ టికెట్స్ కూడా కంపల్సరీగా చూసుకోండి. మనకి వెళ్ళడానికి టికెట్లు తత్కాల్లో అయినా సరే ఈజీగా దొరుకుతాయి, కానీ అక్కడ వారణాసి నుంచి రావడానికి అయితే తత్కాల్లో కూడా టికెట్స్ అనేవి చాలా కష్టం అండి దొరకడం. మీరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి, అయిపోతాయి అని మాత్రం అనుకోకండి. అవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. సో కన్ఫామ్ గా రిటర్న్ టికెట్స్ బుక్ అయిన తర్వాత మాత్రమే మీరు ట్రావెల్ అనేది ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మేమైతే విజయవాడ చాలా ఫాస్ట్ గానే రీచ్ అయిపోయామండి. 5 కల్లా రీచ్ అయిపోయాం. మా ట్రైన్ అనేది 8 o'clock కాబట్టి మేము విజయవాడ దుర్గమ్మ దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇది స్టెప్స్ తో వెళ్లే మార్గం అనమాట పైకి. మాది కారే కాబట్టి మేము 50 rupees పే చేసామండి ఎంట్రీ ఫీ. సో మేము టెంపుల్ దాకా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు అవే కాకుండా ఇలా ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి కింద నుంచి కానీ, మనకి రైల్వే స్టేషన్ నుంచి కానీ దేవస్థానం బస్సెస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. మీరు కావాలంటే అది కూడా ఎక్కచ్చు. మేము వెళ్ళిన రోజైతే ఫ్రైడే అనమాట. ఆ రోజైతే కొంచెం రష్గానే ఉందండి. కానీ మనకి ఎంత రష్గా ఉన్నా సరే 5:15 to 5:45, ఆ టైంలో మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. కొంచెం దర్శనం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్రైడే అయినా సరే, ట్యూస్డే అయినా కూడా ఆ టైంలో అయితే దర్శనం అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మేము రీచ్ అయ్యేటప్పటికి సేమ్ అదే టైం అయింది. బయట చూస్తే పార్కింగ్ మొత్తం ఫుల్గా ఉన్నారండి. మొత్తం కార్స్ అవన్నీ చాలా ఉన్నాయి. మేము లోపలైతే చాలా రష్ ఉంటుంది, వెళ్ళడం కష్టమేమో, 100 rupees టికెట్ ఏదైనా తీసుకుని వెళ్దాము అనేసి అనుకున్నాము. సరే అసలు నార్మల్గా వెళ్ళి చూద్దామంటే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళామండి. నీట్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా 5 to 6 మిడిల్లో వెళ్ళండి, కంపల్సరీగా మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేము వెంటనే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇదేనండి మా ట్రైన్. ఇది కన్యాకుమారి నుంచి వారణాసి వరకు వెళ్తుంది అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ కన్యాకుమారి అనమాట. కాశీ తమిళ్ సంగమం ఎక్స్ప్రెస్ అండి. మనకి ఫస్ట్ పాయింట్ అయితే మనం ప్రయాగ్రాజ్ లో ఆగుతామండి. ప్రయాగ్రాజ్ లో ఆగిన తర్వాత నెక్స్ట్ స్టాపే మనకి వారణాసి జంక్షన్ అనమాట. మీరు కాశీలోనే 9 days ఉండాలి అని చెప్పి అనుకోకపోతే గనక మీరు కావాలి అంటే ప్రయాగ్రాజ్ లో దిగిపోవచ్చండి. ఫస్ట్ ప్రయాగ్రాజ్ లో దిగిపోయి ప్రయాగ్రాజ్ మొత్తం చూసుకుని అక్కడి నుంచి మీరు అయోధ్య వెళ్ళొచ్చు, లేదా అంటే అక్కడి నుంచి కాశీ కూడా వెళ్ళొచ్చు. అది ఇంకా ఈజీగా ఉంటుంది. మేమైతే ఫస్ట్ వారణాసి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ 9 days ఉండి 9 days అంటే 9 రాత్రులు కంప్లీట్ చేసుకుందామని చెప్పి మేము వారణాసి అయితే వెళ్తున్నాము. అలా ప్లాన్ చేసుకోకపోతే గనక మీరు ముందు ప్రయాగరాజ్ లో దిగితే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి.
ఎందుకు అంటే మీకు వారణాసి నుంచి అయోధ్య వెళ్ళడం కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట. దానికన్నా ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య వెళ్ళడానికి కానీ ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్ళడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మా ట్రైన్ అయితే అరౌండ్ 12కి వారణాసి అయితే రీచ్ అయ్యామండి. అంటే ఒక రోజు 8-10కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మొత్తం ట్రైన్లో ఉండి ఆ midnight 12 o'clockకి వారణాసి రీచ్ అయ్యామండి. రీచ్ అయిన తర్వాత మీరు ఆ వారణాసి లోపల ఆటోస్ తీసుకుందామంటే కనుక కాస్ట్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి ఇలా నడుచుకుంటూ వచ్చారంటే మీకు మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడైతే ఎలక్ట్రికల్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మాక్సిమం ఎలక్ట్రికల్ ఆటోస్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే గనక నార్మల్ ఆటోస్నే ప్రిఫర్ చేయండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ చెప్తారనమాట. మాకు వారణాసి రైల్వే స్టేషన్ నుంచి మా హోటల్కి నియర్లీ 3 to 3.5 kilometers అనేది ఉంది. హోటల్ అనేది మేము ముందే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు మా నియర్ బై ర్యాలింగి అనే ఊర్లో తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారండి. మా తాతయ్య వెళ్ళి అక్కడ ముందుగానే రూమ్స్ అనేవి బ్లాక్ చేసి పెట్టారనమాట. ఆ రూమ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఓంకారేశ్వరి నిత్యాన్నదాన సత్రం అనమాట అండి. మనకి కాశీలో చాలా సత్రాలు అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుందండి. మీరు చూసుకుని ఎక్కడైనా దిగచ్చు. కానీ మేము ఇక్కడ దిగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలుసున్న వాళ్ళు కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి ఈ హోటల్లో అయితే దిగామండి. ఇక్కడ రూమ్స్ అయితే క్వైట్ డీసెంట్గానే ఉన్నాయి. వీళ్ళకి ఇదే కాకుండా ఇంకొక 2 కూడా ఉన్నాయండి. ఒకటైతే మంచి ప్రీమియం హోటల్ ఒకటి ఉంది. అది కాకుండా ఇంకొక నార్మల్ హోటల్ కూడా ఉంది. ఫుడ్ అనేది ఫ్రీ అండి. ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ ఏమో టిఫిన్ పెడతారు. మార్నింగ్ టిఫిన్ అయితే ఉండదు. ఎందుకంటే దర్శనాలకి అవి వెళ్తూ ఉంటారు కదా మార్నింగ్. సో మార్నింగ్ అయితే లేదు. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే ఉన్నాయండి. ఇదైతే మా రూము. ఇక్కడ ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బెడ్ అనమాట. ఇక్కడ 3 members ఈజీగా పడుకోవచ్చు. కావాలంటే మనకి కింద సపరేట్గా బెడ్స్ కూడా ఇస్తున్నారు. కావాలంటే అవి తీసుకుని కూడా మనం కింద కూడా పడుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్, మిర్రర్, టీవీ, ఏసీ. ఇది పర్ పర్సన్ వచ్చేటప్పటికి 350 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారండి. నాన్ ఏసీ రూమ్కి అయితే. ఏసీ రూమ్కి అయితే 550 rupees అనేది ఛార్జ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇంకా నేను షార్ట్స్లో పెడతాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.